అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర దేవాలయానికి అయితే వచ్చాము. ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం. దగ్గర 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం. ఇక్కడ చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. అసలు ఈ దేవాలయం విశిష్టత ఏంటి, ఎప్పుడు నిర్మించారు, అండ్ ఇక్కడ ఏ ఉపాలయాలు ఉన్నాయో అవన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మనతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే అయ్యగారు. నమస్కారం. అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారండి? ఆలయం చూస్తే చాలా పురాతనంగా ఉంది. అసలు ఇది ఎప్పుడు నిర్మించారు ఈ ఆలయం? ఈ ఆలయం చరిత్ర తెలుసుకుంటే దాదాపు ఒక 600 ఏళ్ల పైది ఇది అని చెబుతారు.
ఇక్కడ ఈ స్థల పురాణం ఏమిటంటే ఇక్కడ దేవుని ఆలవాలన్న ఈ గ్రామానికి పేరు. దేవుని ఆలవాల అంటే ఏంటి, దేవుళ్ళకి నిలయమైనటువంటిది, దేవుడి ఆలవాలం అని పేరు. అది రాను రాను దేవుని ఆలవాలని అయిపోయింది. ఇక్కడ చూస్తే చాలా దేవాలయాలు. ఇది శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయం. ఈ చుట్టుపక్కల వెళ్తే స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, అలాగే ప్రతిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉంది, పండరీనాథ స్వామి ఆలయం ఉంది, రాధాకృష్ణులకు సంబంధించిన ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయాలు ఇక్కడ ఈ ఆల్వాల్ చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా. ఇప్పుడు ఇక్కడ మనకు శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో కొలువైనటువంటి అంటే శివ పంచాయతనం లోపల గర్భాలయంలో ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం ఈ 5 కూడా ఒకే వేదిక పైన ఉండడం చాలా అరుదు. అందులో విష్ణుమూర్తి ఉండేటటువంటి ఈశాన్య ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ. అంటే ఒకే వేదిక పైన ఈశ్వరుడు వెంకటేశ్వరుడు ఉండడం చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. అందులో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. శివలింగంలో అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటుంది. శివపార్వతులు ఇద్దరు కూడా కలిసి ఉంటారు. ఒకసారి వస్తే నేను చూపిస్తాను. నందీశ్వరుడు ముందు శివాలయానికి రాగానే నందీశ్వరుని దర్శనం, ఆ తర్వాత నంది కొమ్ముల మధ్య నుండి ఈశ్వరుని చూడడం మనకు సంప్రదాయం, ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇక గర్భాలయంలో ఇక్కడ చూస్తే సూర్యనారాయణమూర్తి, సూర్యుడి యొక్క రథ సారథి, రథ చక్రాలు, అశ్వాలు, గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది సూర్యనారాయణమూర్తి. ఆదిత్యం, అంబికం, ఇక అమ్మవారు ఉమాదేవి అన్నమాట. ఇక వెంకటేశ్వర స్వామి అభయ కటిక ముద్ర, అభయస్తం. ఇక్కడ అలివేల్మంగా పద్మావతి సమేతంగా వెంకటేశ్వర స్వామి చక్కగా శంకు చక్రాలతో ఉంటాడు స్వామి. ఇది ఇక గణనాథుడు గణపతి. ఇక ప్రధాన అర్చామూర్తి ఈశ్వరుడు. ఇప్పుడు మీరు ఈ లింగాన్ని ప్రస్ఫుటంగా మీరు చిత్రీకరిస్తే ఒక పక్క అంతా కూడా నల్లగా ఉంటుంది, ఒక పక్క అంతా కూడా తెల్లగా ఉంటుంది. ఇక ఇది అర్ధనారీశ్వర స్వరూపం. మీరు ప్రొఫైల్లో ఒక ఫోటో తీసుకుంటే ఎలా అయితే ఉంటుందో ప్రొఫైల్లో ఉంటారనమాట. శివపార్వతులు ఇది నీలకంఠం, విషం సేవించినప్పుడు ఆలాహనం. ఇక్కడ నీలకంఠుడు. ఇక అమ్మవారి కురులు, అమ్మవారి కన్ను, ఇక్కడ కొప్పు, స్వామివారు. ఇది చూస్తే ఇదంతా ఎల్లోగా ఉన్నదంతా కూడా ఇక స్వామివారు. ఈ ఏదైతే మనకు మెరూన్ కలర్ లో ఉందో అది అమ్మవారు అన్నమాట. ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయం. ఇక మీరు గోపురాన్ని చూస్తే ఇది శ్రీచక్రం, శ్రీచక్రాకారంలో ఉంటుంది స్వామివారు. ఇది ఇక్కడ అభిషేకం చేసుకుంటూ వారి 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 కోరికల్ని చక్కగా తీర్చుకుంటున్నారు. ఒక ఎదుటివారి నాశనం తప్ప మిగతా అన్ని కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయని మనకు ఎంతో మంది భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చామంటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయండి మాకు అని కూడా చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు. ఇక మనకు ఉపాలయాలు కూడా ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. పంతులు గారు ఇక్కడ ఏ ఉపాలయాలు ఉన్నాయి?
महाराज की बोलो अय्यप्पा स्वामी की बोलो सुब्रह्मण्य स्वामी की ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూస్తే మనం లక్ష్మీ గణపతి తొండం స్వామివారికి కుడి వైపున తిరిగి ఉంటుంది. ఇది లక్ష్మీ గణపతి. ఇక అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ముగ్గురు కూడా అన్నదమ్ములు కాబట్టి లక్ష్మీ గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ చాలా విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. ఎంతో మంది వస్తారు, భక్తులు అభిషేకాలు చేసుకుంటారు. వారి వారి సంతానం కావచ్చు, గృహం కావచ్చు, ధనం కావచ్చు, ఇక ఉద్యోగం కావచ్చు, ఏది కావాలని వారు కోరుకుంటే అది నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ
విశ్వాసం, భక్తుల నమ్మకం. ఇక ప్రధానంగా మీకు ఉమ్. ఒకే వేదిక మీద ముగ్గురు మాతలు ఉండడం కూడా చూపిస్తారు. ఇక ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి, సరస్వతి, లక్ష్మీదేవి. ఇక ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ విశేషంగా అభిషేకాలు జరుగుతాయి, కుంకుమార్చనలు జరుగుతాయి. అట్లాగే మంగళవారం మధ్యాహ్నం పూట 3 నుండి 5 వరకు కూడా రాహుకాల సమయంలో ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి చక్కగా కుంకుమార్చనలు చేసుకుంటారు. నిమ్మకాయలో వాళ్ళు దీపాలు వెలిగించి ఇక్కడ అమ్మవారిని స్తుతిస్తూ వారి వారి రుగ్మతలు కావచ్చు, వారి వారి కోరికలు కావచ్చు నెరవేరడం కోసం త్రిశక్తి మాతలైనటువంటి అమ్మవార్లకు కూడా అభిషేకాలు చేయించుకుంటారు. చక్కగా కుంకుమార్చనలు జరుగుతాయి. ఇది ఇక్కడ విశేషం. ముగ్గురు అమ్మవారు ఒక వేదిక మీద ఉండడం చాలా విశేషం. అలాగే అక్కడ అమ్మవారి పాదుకలు ఉంటాయి, శ్రీచక్రంలో కూర్మాకారంలో ఉంటాయి, తాబేలు ఆకారంలో ఉండి అమ్మవారి పాదాలు ఉంటాయి. ఇక్కడ అందరూ కూడా చక్కగా కుంకుమార్చనలు, అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు అన్ని కూడా నామకరణాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం ఇది విశేషంగా ఏమిటంటే ఈశ్వరుడిలో శివలింగంలో శనేశ్వరుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. ఇక్కడ అంటే ఒక ఎందుకు ఇలా పెట్టడం జరిగింది అంటే మా నాన్నగారికి స్వప్నంలో శనేశ్వరుడు దర్శనమిచ్చి నన్ను ప్రతిష్ఠిస్తే ఎవరిక్కడ శనివారం నాడు తైలాభిషేకం చేసుకున్నా వారికి ఎటువంటి శని యొక్క ఆగ్రహం లేకుండా అనుగ్రహంగా ప్రసాదిస్తానని చెప్పాడట. కాబట్టి అలా ఈశ్వరుడిలో శనేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. ఇంకో విషయం ఏమిటంటే ముగ్గురు ఋషుల పేర్లు తలుచుకుంటే ఆయన యొక్క ఆగ్రహం కాస్త మనందరికీ కూడా అనుగ్రహంగా లభిస్తుందని శాస్త్రవచనం. ఏంటంటే గాధిశ్చ కౌశికశ్చైవ పిపీలాదో మహాముని శనేశ్వర కృతాం పీడాం నాశయతి స్మృతి అస్త్రయతి అని అర్థం. అంటే గాధీష్ఠుడు, కౌశికుడు, పిపీలాదుడు అనేటటువంటి ముగ్గురు ఋషుల పేర్లు తలుచుకుంటే స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అది కవచంగా మారుతుంది. ఎటువంటి ఇప్పుడు ఏలినాటి శని అంటారు, అష్టమ శని అంటారు, ఇవన్నీ ఏవి వచ్చినా తట్టుకునే శక్తిని ఇస్తాడు ఆయన అని అర్థం. అందుకని ఇక్కడ విశేషంగా ప్రతి శనివారం కూడా అభిషేకాలు జరుగుతుంటాయి స్వామికి. అంత విశేషమైనటువంటి ఇదన్నమాట ఇక్కడ. ఇక నవగ్రహాలు, అక్కడ అన్ని కూడా నవగ్రహాలు ఉన్నాయి. మీకు ఇది ప్రస్ఫుటంగా కనిపించాలంటే ఒక్కసారిగా నేను చూపిస్తాను చూడండి. స్వామి ఇక్కడ లింగాకారంలో చక్కగా ఆయన వాహనం కాకి వాహనం, ఆయన శనీశ్వరుడు ఇలా ఉంటాడు. కాబట్టి శని అనగానే చాలా మంది భయపడతారు. భయపడాల్సిన పని లేదు. ఆయన చేసేటటువంటి మంచి ఇంకెవరు చేయరని కూడా మనం చెప్పవచ్చు. ఇక నవగ్రహాలమ్మ, వీళ్ళు మధ్యలో ఉండేది సూర్యుడు, ఇక ఆగ్నేయ భాగంలో ఉండేది చంద్రుడు, ఇక అంగారకుడు అంటే కుజుడు అంటాం, మంగళుడు అంటాం. దక్షిణముఖంగా ఉంటాడు మంగళుడు అంటే కుజుడు. ఇక ఈశాన్య భాగంలో బుధగ్రహం ఉంటుంది. ఇక ఉత్తర దిగ్భాగంలో కుబేరుడు ఉండేటటువంటి స్థలంలో గురువు అంటే బృహస్పతి. ఇక తూర్పు ముఖంగా ఉండేది శుక్రుడు. ఇక ఇటు పశ్చిమ ముఖంగా ఉండేది శనేశ్వరుడు. ఇక దక్షిణంలో నైరుతి భాగంలో ఉండేటటువంటి వారు రాహు. ఇక వాయువ్యంలో ఉండేది కేతు. వీరందరికీ కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. ఈ 9 గ్రహాలు కూడా శివుడి యొక్క అనుగ్రహంతో ఆధీనంలో ఉండి ఆయన యొక్క అనుమతితో సంచరిస్తూ ఉంటారని మనకు శాస్త్రవచనం. ఇక సూర్యుడికి ఒక సంఖ్య ఉంటుంది. సూర్యుడికి 6, చంద్రుడికి 10, అట్లాగే అంగారకుడికి 7, ఇక బుధుడికి 17, బృహస్పతికి 16, శుక్రుడికి 20, శనేశ్వరుడికి 19, రాహుకి 18, ఇక కేతువుకి 7. ఈ సంఖ్య మొత్తం కూడా కూడితే 120 వస్తుంది. ఈ 120లో మళ్ళీ మనం కూడితే 3 అంటే ఓంకారం. ఓంకార శబ్దంలో నుండే అన్నీ వచ్చాయని మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ త్రిమూర్తుల కలయికతో ఏర్పడినటువంటి గ్రహాలు అని
చెప్పడం జరుగుతుంది. ఇందాక మీకు శనేశ్వరుని చెప్పాను కదా, ఈశ్వరుడు ఇటువైపు తూర్పు ముఖంగా ఈశ్వరుడు ఉంటే పశ్చిమ ముఖంగా శనేశ్వరుడు. ఇది ఆలయ విశిష్టత. ఇక మనం మిగతా స్ఫటికలింగం కూడా ఉంది, మళ్ళా అలాగే ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఇవన్నీ కూడా చూద్దాం. ఇక ఇక్కడ దత్తాత్రేయ స్వామి, చక్కగా దత్తాత్రేయుడికి కూడా గురువారం నాడు చక్కగా పూజలు జరుగుతుంటాయి. ఇక ఆయన అభయం ఇచ్చేటటువంటి మహాదేవుడు అంటే ఈశ్వరుడు. ఇక మనందరికీ తెలుసు ఆదిశంకరులు చక్కగా మనకు అన్ని కూడా ఉపదేశించిన వాడు ఆ స్వామి. ఆయన గురువులకే గురువు, జగద్గురువు. ఇక పంచముఖ ఆంజనేయ స్వామి చక్కగా మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. బాలాంజనేయ స్వామి ఉన్నాడు. చక్కగా మంగళవారం నాడు మన్య సూక్తంతో చక్కగా అభిషేకాలు జరుగుతాయి. అందరూ కూడా స్వామివారికి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉత్సవమూర్తులు ఉన్నాయి. ఆంజనేయ స్వామి, ఆయన సతీమణి అయినటువంటి సువర్చలాదేవి, వారిద్దరికీ కూడా హనుమత్ జయంతి నాడు చక్కగా కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. ఇది విశేషం ఇక్కడ. అయ్యగారు, మేధా దక్షిణామూర్తికి ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? మంచి ప్రశ్న అడిగారు మీరు. శివుడిలోని ఒక ముఖం అన్నమాట. అంటే శివుడికి పంచముఖాలు. ఇప్పుడు మీరు ఇందాక నేను లోపల చూపించాను అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నటువంటి శివలింగం, అది తూర్పు ముఖంగా ఉంటుంది కాబట్టి అది తత్పురుష శివలింగం అన్నమాట. తత్పురుషుడు అంటాం దాన్ని. అంటే చాలా మంది కూడా మేధా దక్షిణామూర్తి గురించి తెలియదు ఎక్కువగా. కానీ గురువులకే గురువు ఆయన. మనకు పురాణంలో ఏం చెప్పబడి ఉంటుందంటే ఆయన నూనూగు మీసాల వాడట. అంటే ఒక 16 ఏళ్ల ప్రాయంలో ఉంటాడు ఆయన వయస్సు అలా. కానీ ఆయన శిష్యులంతా ఎలా ఉంటారంటే పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని తెల్లగా నెరిసిపోయి, అంటే అంత ముసలి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన పాదాల దగ్గర కూర్చొని మాకు మేధస్సు కావాలి అని అడగగానే ఆయన ప్రసాదిస్తాడు. ప్రతి గురువారం నాడు కూడా ఆయన గురువు కాబట్టి, గురువులకే గురువు కాబట్టి ప్రతి గురువారం కూడా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణముఖంగా ఉంటాడు కాబట్టి అఘోరమూర్తి అంటాం. అసలు పేరు అఘోరుడు. ఆ అఘోరమూర్తే దక్షిణామూర్తి అన్నమాట. మేధస్సు అంతా కూడా ఆయన దగ్గర ఉంటుంది. విద్యలకే విద్య. ఆయన చదువుకు సంబంధించిందంతా కూడా పిల్లలందరికీ కూడా దక్షిణామూర్తికి పూజ చేసుకుంటే 16 ప్రదక్షిణాలు చేస్తే దక్షిణామూర్తి వాడి చేతిలో చదువు, జ్ఞానం, మేధస్సు అనేటటువంటిది ఇస్తాడు అని మనకు శాస్త్రవచనం అన్నమాట. కాబట్టి ప్రతి గురువారం కూడా ఆయనకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దక్షిణామూర్తి శివుడి ముఖంలో 2వ ముఖం అన్నమాట. దక్షిణ ముఖంగా ఉంటాడు అఘోరమూర్తి. ఇక ఆలయంలో ఇక మీకు ఇంకో విషయం చెప్పాలంటే అఘోరమూర్తి తర్వాత పశ్చిమ ముఖంగా ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి ఏమంటారు అంటే సజ్జోజాతమూర్తి అంటాం. అలాగే ఉత్తరముఖంగా ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి వామదేవుడు అంటాం. ఇక గోపురం ఏదైతే ఉంటుందో విమాన గోపురం అది ఈశాన్య ముఖం. అంటే అది చాలా ప్రాశిస్తూ ఉంటాడు. అంటే శివాలయానికి వస్తే ధ్వజస్తంభం చూడాలి, గోపురం చూడాలి, తర్వాత బలిపీఠం చూడాలి, తర్వాత శివుడికి అభిషేకించిన తర్వాత సోమసూత్రం అంటాం. అక్కడి నుంచి వెళ్ళేటటువంటి నీళ్లు ఏదైతే నీళ్లు వెళుతూ ఉంటాయో అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. ఆ చండీశ్వరుడిని కూడా మనం నమస్కారం చేసుకొని ఆ ఆలయ అర్చకుడికి కూడా నమస్కారం చేసుకుంటే శివ దర్శనం పూర్తిగా అయినట్టు అని అర్థం. ఇక అద్దాల మేడ చూద్దాం. ఇక స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత ఊంజల్ సేవ అంటాం కదా మనం, అలా ఏకాంత మందిరం ఇది. ఉయ్యాల్లో చాలా చక్కగా స్వామివారిని, ఈశ్వరుణ్ణి, పార్వతీదేవిని అలా పెట్టి ఉయ్యాల ఊపి చక్కగా అద్దాల మేడ అనమాట. ఇదంతా ఎక్కడ చూసినా స్వామివారు కనిపిస్తారు కాబట్టి విశేషంగా ఈ అద్దాల మేడలో ఆయనను ఏకాంత సేవకి ఉంచేటటువంటి స్థలం. ఇది ఇప్పుడు సోమసూత్రం అంటారు దీన్ని. ఈశ్వరుని లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉండేటటువంటి ఈశ్వరుడి పైన ఎవరైతే శివ పంచాయతనం ఉందో అభిషేకించిన తర్వాత అభిషేకపు నీళ్లు ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వరుడికి శివుడు ఒక పెద్ద వరం ఇచ్చినట. ఏమని? శివుడి దగ్గర నుంచి తీసుకునేటటువంటి పువ్వు కావచ్చు, విభూతి కావచ్చు, ప్రసాద రూపంలో కొబ్బరి ప్రసాదం కావచ్చు, లేదా ఫల ప్రసాదం కావచ్చు, ఏదైనా తీసుకున్నప్పుడు అలాగే తీసేసుకొని తినేయకూడదు.
ఇక్కడ వచ్చి చండీశ్వరునికి చూపిస్తే అది ప్రసాదం అవుతుంది, అది మనకు ఐశ్వర్యం అవుతుంది, లేదు అది బూడిదవుతుంది అని శివుడు చెప్పినటువంటి ఇదనమాట. అందుకే చండీశ్వరుడు అక్కడ ఉంటాడు. చండీశ్వరునికి చూపించింది ఏది కూడా తీసుకెళ్ళకూడదు. అది ఈయనకి తీసుకెళ్లి చూపించిన తర్వాత అది ఇంటికి తీసుకెళ్తే ఐశ్వర్యం అవుతుంది. ఇదనమాట. అమ్మా ఇక్కడ యాగమంటపం ప్రతినిత్యం కూడా హోమాలు జరుగుతూ ఉంటాయి. రండి. యాగశాల అంటే మనకి 4 వేదాలు కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదమూర్తులైనటువంటి వారికి 4 ద్వారాలు కంపల్సరీగా ఉండాలి ఇక్కడ. కాబట్టి ఒకటి ఇది తూర్పు భాగంలో అక్కడ ఇలా 4 ద్వారాలతో చక్కగా యాగమంటపం ఇక్కడ ప్రతినిత్యం కూడా మహామృత్యుంజయ యాగాలు కావచ్చు, నవగ్రహ యాగాలు కావచ్చు, గణపతి హోమాలు కావచ్చు, ఇలా ప్రతిదీ జరుగుతూ ఉంటాయి. వేదమూర్తుల్ని మీరు చూడొచ్చు. ఋగ్వేదమూర్తి, అథర్వణ వేదమూర్తి, యజుర్వేదమూర్తి, సామవేదమూర్తి. అమ్మా ఇది స్ఫటికలింగం. స్ఫటికలింగం ఎటు ముఖంగా ఉంది? ఇది పశ్చిమ ముఖంగా ఉంది. పశ్చిమ ముఖంగా ఉండేటటువంటి ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే తీరని కోరిక అంటూ ఉండదు అని శివపురాణంలో చెప్పబడింది. అందులో శుద్ధ స్ఫటికాకారం అయినటువంటి, అంటే ఇక ఆయనకు అంటూ లేదు ముట్టు లేదు, సర్వ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వేశ్వరుడు ఆయన. కాబట్టి ఆయనకి ఇక్కడ మీరు అభిషేకం చేసుకుంటే, మీరు మనస్సులో ఏదన్నా కోరిక అనుకుంటే ఒక ఎదుటివాడి నాశనం తప్ప మిగతా అన్నీ జరుగుతాయి. ఇక్కడ మీరు చక్కగా కొన్ని నీళ్లు తీసుకోండి, ఆయన పైన పోయండి. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇలా స్వామివారికి చక్కగా అందరూ కూడా అభిషేకాలు ఇక్కడ జరుగుతుంటాయి. కూర్చొని చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ప్రతినిత్యం కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇది స్ఫటికం యొక్క మహా అద్భుతమైనటువంటి శివలింగం. రావి చెట్టు, వేప చెట్టు, లక్ష్మీనారాయణ వృక్షం అంటారు దీన్ని. ఇది దాదాపు ఈ వయస్సు ఎంత సంవత్సరాలు ఉంటుందో కూడా చెప్పడం కష్టమే. దీనికి చక్కగా అందరూ కూడా 16 ప్రదక్షిణాలు చేసుకొని ప్రతి మంగళవారం కూడా మంగళాయ నమః అనుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, కుజదోషం ఉన్న వారికి కుజదోషం పోతుంది, అలాగే సంతానం లేని వారికి సంతానం అవుతుందని ఇక్కడ అది జరుపుకున్న తర్వాత వారి కోరికలు అయిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిష్టలు చేశారనమాట. నాగ ప్రతిష్టలు ఎందుకయ్యాయి అంటే వారి వారి కోరికలు తీరనటువంటిది. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళినా జరగనటువంటి కోరికలు వాళ్ళకు నెరవేరినాయి. కాబట్టి ఈ వృక్షానికి అంతటి ప్రాశస్త్యం ఉంది, అంతటి విశిష్టత ఉంది అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. అందులో వృక్షం కింద ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసుకుంటే మన శరీరానికి ఉన్నటువంటి ఏమైనా బాధలుంటే, రోగాలుంటే అవన్నీ కూడా పోతాయి. ఇక కాలభైరవుడు అటువైపు వెళితే మీకు దక్షిణముఖంగా కాలభైరవుడు ఉంటాడు. కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం. కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని తెలిసినా గానీ క్షేత్రంలో దర్శనం పూర్తి కాదనమాట, యాత్ర పూర్తి కాదు. ఒక్క కాలభైరవుడిని చూస్తేనే ఆ కాశీ యాత్ర సంపూర్ణం అవుతుందని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అన్ని కూడా విశేషంగా అన్ని తీసుకోవచ్చు. అక్కడ కాలభైరవుడిని కూడా చూడొచ్చు. చూసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా అభిషేకం చేసుకుంటారు. వారి వారి కోరికల్ని నెరవేర్చుకుంటున్నారు. ఇక కోనేరు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అమ్మ ఇదిగా కోనేరు, పుష్కరిణి అంటాం కదా, గుండం అని కొన్ని చోట్ల అంటారు. ఇది ఎప్పుడు చూసినా 365 రోజులు కూడా నీళ్లు ఉంటాయి. వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలంలో కూడా ఈ పైదాకా వస్తాయి నీళ్లు. ఆ పైదాకా ఒక్కోసారి బయటకు కూడా వచ్చేస్తుంటాయి, అంత వాటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 7 ఊటలు ఉన్నాయి, అంటే ఊరుతూ ఉంటాయి నీళ్ళు, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది ఇప్పుడు స్వామివారికి అభిషేకానికి ఇప్పుడు మీరంతా రావడానికి కాళ్ళు కడుక్కొని రావడం అంతా, తర్వాత డ్రింకింగ్ వాటర్ కి కూడా ఇవే వాటర్ అన్నమాట. ఇవి నీళ్ళు అంత ఆలయం ఉన్నప్పటి నుంచి ఉంది ఇది. అప్పుడు ఆలయం ఎప్పుడు 600 పైన కట్టినప్పటి నుంచి ఈ కోనేరు ఉంది. దీంట్లో కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో అంత రుచిగా ఉంటాయి, అంత స్వచ్ఛంగా ఉంటాయి, అంత బాగుంటాయి అన్నమాట. దీనికి ఆర్ఓ పెట్టి అది ప్యూరిఫై చేసి ఆ వాటర్ ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం అవుతుంది. ఆ అన్నదానానికి ఈ వాటరే అందరు తాగుతూ ఉంటారు. ఇంత మంచిది అనమాట ఈ కోనేరు. ఇక ఈ తూర్పు ముఖంగా ఉండేది
ఆ గోడకి చక్కగా సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుడిని అలా వేయించడం జరిగింది. అందరూ కూడా పొద్దున్నే వచ్చిన వాళ్ళంతా కూడా సూర్య నమస్కారాలు చేయడానికి చాలా చక్కగా ఉంటుందని అది పెట్టాము. ఇక్కడ భక్తాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, అన్ని చోట్ల చందనం రాస్తారు, కానీ ఇది సింధూరం రాస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకించి చల్లదనం కోసం చందనం రాస్తారు అనమాట. గంధంతో ఆయనకు ఒళ్ళంతా కూడా చందనం రాస్తారు. ఆయనకు శంకు చక్రాలు కూడా ఉంటాయి చక్కగా. ఇప్పుడు మీరు తిరుమలలో పైన కొండపైన చూస్తే బేడి ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో అలా ఉంటాడు అనమాట ఈ స్వామి. అంటే ప్రతిరోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? చక్కగా ఆయనకు ప్రతి మంగళవారం కూడా అభిషేకం జరుగుతుంది, ప్రతినిత్యం అష్టోత్తరాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి మాలలు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అక్కడ శివాలయంలో శివమాలలు ఎలాగో ఇక్కడ ఆంజనేయ స్వామి మాలలు కూడా వేసుకొని ఆ ముడుపులు కూడా ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంత ప్రత్యేకించి ఉంటుంది ఆలయం. ఇదంతా కూడా రాతి కట్టడం, కొన్ని వందల ఏళ్ల కింద కట్టినటువంటి ఆలయాలు. ఈ ఉప ఆలయాలన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నాయండి, 600 ఏళ్ల క్రితం నుంచి. అంటే ఇందాక చూసినటువంటి అమ్మవారు కానీ ఆ గణపతి అయ్యప్ప అవి పంచముఖ ఆంజనేయ స్వామి తర్వాత ప్రతిష్ఠించినవి. నవగ్రహాలు కూడా 70s లో అది ప్రతిష్ఠించింది. తర్వాత శనేశ్వరునిది కూడా దాదాపు ఒక 30 ఏళ్ళు అయింది అది శనేశ్వరునిది ప్రతిష్ఠించి. ఇక ఇక్కడ గోశాల కూడా ఉందమ్మా. చక్కగా గోవులకి చక్కగా రోజు వారికి ఏదైనా గోదానం చేయాలన్నా లేదా గోవులకి పూజ చేసుకోవాలన్నా ప్రత్యేకించి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే మనకు అన్ని సర్వదేవతా స్వరూపమైనటువంటి గోమాత యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఒక గోవును పెంచుకుంటారు. ఏమిటంటే దాని ప్రత్యేకత, యజమాని ఒంట్లో ఏదన్నా రోగం ఉంటే ఆవును అలా నుమిరితే ఆవు ఆ రోగాన్ని గుర్తించి దానికి తగ్గటువంటి మేతను వేసి ఆ ఔషధ మొక్కల్ని తిని వచ్చి ఆయనకు పాలిస్తుంది. తనలో ఉన్నటువంటి ఎలాంటి జబ్బైనా కూడా పోతుంది. మూత్రం కూడా చాలా మంచిది. ఆవు యొక్క మయం కూడా ఎంతో మంచి విశిష్టత అని మన పురాణాలు చెప్తున్నాయి. మన ఆవు యొక్క విశిష్టం తెలుసుకుంటే మాత్రం ఇంట్లో కుక్కను పెంచుకునే బదులు గోమాతను పెంచుకోవచ్చు. వెళ్ళి గోమాతను చూడండి. చాలా ఇది రక్షణ కోసమే, వాటిని కాపాడడం కోసం ఇక్కడ దాదాపు 50 ఏళ్లుగా ఈ గోశాల ఉంది. ఇక్కడ అన్ని గోవులు చక్కగా ఉంటాయి. అన్నిటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గంగా అని, లక్ష్మి అని, మహేశ్వరి అని, సోమనాథుడు అని, ఇలా అందరికీ ఒక్కొక్క పేరు ఉంది. సోమేశ్వరుడు, సోమనాథుడు, మహేశ్వరి, లక్ష్మి, గంగా, ఇలా సరస్వతి అని వీటన్నిటికీ పేర్లు. మా నంది కూడా ఉన్నాడు ఇక్కడ, ఆయనకు నంది అని పేరు. చాలా బాగుంటుంది. వాటికి దోమలు పుట్టకుండా కూడా మేమంతా కూడా ఈ జాలి అదంతా వేయించడం జరిగింది. వాటికి ఫ్యాన్లు, వాటిని మనం మన కన్న బిడ్డను ఎలాగైతే చూసుకుంటామో అంతకన్నా ఎక్కువ చూసుకుంటే అవి మనని అంతకన్నా మించి బాగా చూసుకుంటాయి. అంటే ఎవరైనా పూజలు చేసుకుంటారు. అమావాస్య నాడు ఆవుకు ప్రత్యేకించి పూజ చేసుకుంటే సాక్షాత్తు మహాలక్ష్మికి చేసినట్టే అన్నమాట. పంతులు గారు, ఈ ఉత్సవ మూర్తులు ఏంటంటే ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామి అలివేలుమంగా పద్మావతి సమేతంగా వైకుంఠ ఏకాదశి నాడు, ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్వామివారికి ఈశ్వరాలయంలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరిగి ఆ రోజు అన్నదానం జరుగుతుంది. దాదాపు ఒక 10,000 మంది వరకు అన్నదానం జరుగుతున్నారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అన్నారు కదా. అలా ఆ స్వామికి ఇక్కడ ఈశ్వరాలయంలో కళ్యాణం జరిగితే ఆయన మహదానంద పడిపోయి అందరికీ కావలసిన, మనకు తెలుసు గోవిందుడు ఏమిస్తాడు అంటే అన్నీ ఇస్తాడు అని అర్థం కదా. అందుకే ఆ స్వామికి ఇక్కడ కళ్యాణ మహోత్సవం ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు జరుగుతుంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో ఎలాంటి ప్రత్యేకమైన పూజలు, అంటే పండగలు ఇట్లా ఉంటాయి కదా, అప్పుడు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ఇక్కడ సంక్రాంతికి చక్కగా భోగి మంటలు వేయడం జరుగుతుంది. సంక్రాంతి కనుమ నాడు ప్రత్యేకించి ఏంటంటే ఆవులకు విశేషంగా పూజలు జరిగి పాడి పంట బాగుండాలని చెప్పి రైతులంతా కూడా
సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇక్కడ పూజలు జరుగుతాయి. ఆనాడు అందరూ పచ్చగా ఉండాలని చెప్పి ప్రతి మూర్తికి కూడా, ప్రతి దేవతామూర్తికి కూడా పసుపు పచ్చని బట్టలు కట్టడం జరుగుతుంది. అంటే ఆ రోజంతా పసుపుమయంగా ఉంటుందన్నమాట. మేము కూడా ఆ రోజు పసుపు బట్టలు ధరించి అందరికీ కూడా పచ్చగా ఉండాలని చెప్పి పసుపు వస్త్రాలు వేస్తాం. అదొకటి. తర్వాత హోలీ కామదహనం కూడా చేస్తాం. ఇక్కడ కామదహనం చేసి ఆ విభూతితో చక్కగా స్వామివారికి అభిషేకం చేసి, రంగులతో చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేసి, అందరికీ కూడా రంగులతో అభిషేకం చేసి ఆ అభిషేకం రంగుల నీళ్ళని అందరూ వచ్చిన భక్తులందరిపైన ప్రోక్షణ చేయడం జరుగుతుంది. అది రంగులు ఆడుకోవడం అంటే హోలీ అలా జరుగుతుంది. ఇక ఉగాది నాడు షడ్రసోపేతమైనటువంటి తీర్థం అంటే పచ్చడి, అది కూడా ఇక్కడ చేసి స్వామివారికి నివేదన చేసి పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉగాది నాడు పంచాంగానికి పూజ చేసి పంచాంగ శ్రవణం జరుగుతుంది. అలాగే ఇక నవరాత్రులు, దసరా నవరాత్రులు, అమ్మవారి ఉత్సవాలు 9 రోజులు కూడా జరుగుతాయి. 9 రోజులు అన్నదానం ఉంటుంది. తర్వాత అమ్మవారిని ఊరేగింపు చేసి చక్కగా కోనేట్లో వేయడం జరుగుతుంది. ఇక మహాశివరాత్రి, అట్లాగే ఆరుద్రోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామికి ఉదయం 2 సమయంలో చక్కగా ఆరుద్రోత్సవం జరుగుతుంది. స్వామివారికి చక్కగా అభిషేకం, కళ్యాణం జరిగి పల్లకి సేవ ఉంటుంది. అలాగే ప్రతి ఉత్సవం కూడా, ప్రతి వేడుక, శ్రీరామనవమి నాడు కూడా రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. అలాగే హనుమత్ జయంతి నాడు చక్కగా సువర్చలాంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఇక ప్రతి మాస శివరాత్రి, ప్రతి నెలలో వచ్చేటటువంటి మాస శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఒక భాద్రపద మాసంలో పితృపక్షాలు వస్తాయి కాబట్టి ఆ ఒక్క మాసంలోనే కళ్యాణం ఉండదు. మిగతా 11 మాసాలు కూడా కళ్యాణం జరుగుతుంది. ఇక ప్రతి వేడుక కూడా ఇక్కడ జరుగుతుంది. మనది ఇది అసలు 365 రోజులు కూడా మనకు ఒక తిథి, ఒక వారము, ఒక నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఈ సనాతనమైనటువంటి ధర్మంలో సనాతనమైనటువంటి ఈ పద్ధతిని, సంప్రదాయాన్ని మన ఋషులు ఏమన్నారంటే ప్రతిరోజు పండగే మనకి. కాబట్టి ప్రతిరోజు కూడా ఉత్సవం లాగానే జరుగుతూ ఉంటుంది ఇక్కడ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. ప్రతి సోమవారం కూడా ఇక్కడ చక్కగా అన్నదానాలు జరుగుతాయి. ప్రతి పున్నమ నాడు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇదమ్మా ఈ ఆలయ విశేషం. పంతులు గారు, ఆలయం విశిష్టత, అలాగే ఉప ఆలయాలు అన్ని కూడా చాలా చక్కగా వివరించారు. ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఏంటి అవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మనకి రాబోయేది మహాశివరాత్రి. అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం, దాని యొక్క విశిష్టత ఏంటి? మహాశివరాత్రి అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఉపవాసం. అంటే నిట్టు ఉపవాసం చేస్తారు. చాలా మంది కూడా నీళ్లు తాగరు, కొంతమంది కనీసం ఆ లాలాజలం కూడా మింగరు. తర్వాత శివుడికి అభిషేకం చేసుకొని ఆ అభిషేక తీర్థాన్ని తీసుకొని అప్పుడు వారి యొక్క ఉపవాసాన్ని మరుసటి రోజు వాళ్ళు విరమిస్తారు. ఇక్కడ శివరాత్రి అంటే ప్రత్యేకత ఏమిటంటే లింగోద్భవ కాలం. అంటే అర్ధరాత్రి 12 గంటలకి శివుడు ఆకాశం నుండి అలా వస్తున్న పాతాళలోకం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు. ఆయన బ్రహ్మ విష్ణువు ఇద్దరు చూసినటువంటి రోజట. ఆ రోజు బ్రహ్మ మహేశ్వరులు కూడా ఇద్దరు, ఆయన ఆది ఎక్కడుందో తెలియదు, అంతం ఎక్కడుందో తెలియదు. కానీ ఆ సమయంలో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా శివుణ్ణి చూసినటువంటి, ఆ శివలింగాన్ని చూసినటువంటి సమయం. అందుకే శివరాత్రి రోజంతా కూడా నిట్టూపవాసం ఉండి అర్ధరాత్రి 12 గంటలకు మహన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేసుకుంటే ఇక ఎటువంటి శత్రు బాధ ఉండదు, అపమృత్యు దోషాలు రావు అని. ఇది అంటే శివుడు పుట్టినటువంటి సమయము అని అంటారు. శివుడి పుట్టుక ఎవరికి తెలియదు. శివుడు ఎక్కడ మొదలయ్యాడు, ఎక్కడ అంతం అవుతున్నాడు, ఏది కూడా ఎవరికి కూడా తెలియదు. ఇది అతిశయోక్తి కాదు, ఇది నిజమైనటువంటి సత్యం. కాబట్టి ఆనాడు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి చక్కగా మీకు తోస్తే మరుసటి రోజు ఒక వ్యక్తికి భోజనం పెడితే ఆ సాక్షాత్తు శివుడికి పెట్టినట్టే అని భావన చేస్తారంటే శివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి అంటే ఉపవాసం, శివాభిషేకం, అది కూడా అర్ధరాత్రి 12 గంటలకి. తర్వాత మరుసటి రోజు మనం ఒక వ్యక్తికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం శివతీర్థాన్ని తీసుకొని ఉపవాసం విరమిస్తే అది సాక్షాత్తు శివుణ్ణి మన యందు చేసుకొని మనం శివుళ్ళమైపోయి శివుడికి అభిషేకం చేసేటటువంటి రోజు. నా రుద్రో రుద్రమర్చేత అంటే శివుడు కానివాడు శివుడిని పూజ చేయడానికి పనికిరాడు. అంటే మనలో శివుడు ఉన్నాడు కాబట్టి మనమే శివుళ్ళం అనుకొని శివుడికి అభిషేకం చేస్తే మహాశివరాత్రి నాడు
అందరికీ కూడా సత్ఫలితం లభిస్తుంది అని నానుడి అన్నమాట. శివరాత్రి అంటే ఆషామాషి కాదు. శివరాత్రి అంటే సాక్షాత్తు, అంటే దీనికి కులము మతము దేనితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరి యందు కూడా కదలిక ఉంది అంటే ఈశ్వరుడు ఉన్నట్టే. ఒక చెట్టు కదులుతోందంటే అందులో ఈశ్వరుడు ఉన్నట్టు. ఒక జంతువు పరిగెడుతుందంటే అక్కడ ఈశ్వరుడు ఉన్నట్టు. మనిషి నడుస్తున్నాడు మాట్లాడుతున్నాడంటే ఈశ్వరుడు ఉన్నట్టు. ఈశ్వరుడు ఎప్పుడైతే శరీరం నుండి పక్కకు వెళతాడో ఇది శరీరం కాదు కదా, ఇది శవం. కాబట్టి అంతటి మహత్తు ఉన్నటువంటి ఈశ్వరుడికి ఒక్క శివుణ్ణి మాత్రమే సదాశివుడు, ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఉండేటటువంటిది ఏమిటి? పంచభూతాలని అధీనంలో ఉంచుకునేవాడు ఎవరు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుని పూజ చేస్తే ఏం కలుగుతుంది శివరాత్రి నాడంటే? ఐశ్వర్యం వస్తుంది, ప్రాణాపాయం ఉండదు, అపమృత్యు దోషాలు రావు. కాబట్టి శివరాత్రి నాడు అందరూ కూడా జాగరణ చేయాలి. ముఖ్యంగా ఏమిటంటే నిద్రపోకుండా ఆనాడు జాగారం చేస్తూ శివనామ స్మరణ చేస్తూ విష్ణునామాన్ని ఎక్కువగా చేయాలట. అప్పుడు శివుడు సంతోషిస్తాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణు విష్ణోస్య హృదయగుం శివ. శివరాత్రి నాడు ఎక్కువగా విష్ణునామం జపిస్తే శివుడు ఆనందపడి మనకు అన్నీ ఇస్తాడు అని శివరాత్రి యొక్క మహత్యం. శివరాత్రి నాడు శివుడి దగ్గర విష్ణువుని స్మరిస్తూ భజన చేస్తూ జాగారం చేస్తే శివుడు మనయందే ఉంటాడు. ఇది శివరాత్రి విశిష్టం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఉదయం నుండి సంతత ధార అభిషేకాలను జరుగుతాయి. అంటే నిరంతరం ఇక శివుడి పైన నీళ్లు పడుతూనే ఉంటాయి, ఆగవు. అది సంతత ధార అభిషేకాలు జరుగుతాయి. రుద్రాభిషేకాలు జరుగుతాయి. మహన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి. అలాగే రుద్ర హోమం జరుగుతుంది. అలాగే శివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ కాలం అని చెప్పాను కదా, అక్కడ శివుడికి 11 రుద్రాలతో 11 సార్లు అభిషేకం జరుగుతుంది. తర్వాత శివరాత్రి నాడు రాత్రి 8:30 గంటలకు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అంటే శివరాత్రికి ముందు రోజు స్వామి కళ్యాణం జరిగి అక్కడి నుంచి శివరాత్రి నాడు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పలకరించడానికి వెళతాడన్నమాట. అంటే మీరంతా బాగున్నారా, నేను వస్తున్నాను మీ ఇంట్లోకి అని ఆయన రథం ఎక్కి అర్ధనారీశ్వర స్వరూపంలో శివుడు చక్కగా అందరి ఇళ్ల ముందుకు వెళ్ళి ఊరేగింపుగా వచ్చి ఆశీర్వచనం చేస్తాడు. ఊరేగింపు అంటే రథోత్సవం అంటే అందరి ఇంటి దగ్గరికి వచ్చి మీరు బాగున్నారా అని ఈశ్వరుడు కానీ వెంకటేశ్వరుడు కానీ ఆ రథోత్సవం అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుడే మన ఇంటికి వస్తున్నాడు అని అర్థం. అలా ఊరేగింపు కార్యక్రమం కూడా శివరాత్రి నాడు జరుగుతుంది. కాబట్టి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ప్రతి శివాలయం కూడా అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఆలయాలు శివాలయాలు అని చెప్తూ ఉన్నారు. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. సో చూసారు కదండి ఆలయం అంతా కూడా. అండ్ ఇక్కడ చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ కట్టడాలన్నీ కూడా పురాతనమైన కట్టడాలు. సో ఈ స్తంభాలు కానివ్వండి, గోడలు కానివ్వండి, ఇవన్నీ కూడా 600 ఏళ్ల క్రితం అని చెప్పేసి పంతులు గారు అయితే చెప్తున్నారు. సో మీరు ఇక్కడికి రావాలి అని అనుకుంటే ఎవరైనా సరే రావచ్చండి. ఆలయంలోకి రాగానే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాగే అన్ని ఉపాలయాలు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకేసారి అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు. సో ప్రత్యేకంగా పండుగల రోజు అంటే ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే కనుక ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా రావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో అడ్రస్ డీటెయిల్స్ అలాగే గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్ గా ఇక్కడికి రావచ్చు, అలాగే ఆలయం దర్శనం చేసుకోవచ్చు. సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్ తో సంతోషి, టెంపుల్ అల్వాల్ నుంచి.